గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టుంది మాజీ మంత్రి కేటీఆర్ తీరు. మొదట మాకు సంబంధమే లేదన్నారు. హైడ్రా దెబ్బకు ఇప్పుడేమో లీజ్ అంటున్నారు. అసలు ఆ లీజ్ కథేంటి, దాని వెనుకున్న గలీజ్ స్ట్రాటజీ ఏంటి, ఉన్నట్టుండి అసలు లీజ్ కథ తెరపైకి ఎందుకు వచ్చింది? మరోసారి జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ కథ తెరపైకి ఎందుకు వచ్చింది? బిగ్ టీవీ ఇంపాక్ట్ తో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం. జన్వాడ ఫామ్ హౌస్ అక్రమార్కుల గుండెల్లో గుబులు. ఫామ్ హౌస్ అక్రమమని పక్కా ఆధారాలతో చూపించిన బిగ్ టీవీ ఇప్పుడు కూల్చివేతల భయంతో హైకోర్టుకు అక్రమార్కులు. సరిగ్గా కొన్ని నెలల క్రితం జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ పై ది నేకెడ్ ట్రూత్ పేరుతో ఉన్నది ఉన్నట్టు చూపించా. అసలు కేటీఆర్ కు ఆ ఫామ్ హౌస్ కు ఉన్న లింక్స్ ఏంటి, అది అక్రమ కట్టడం ఎలా అయ్యింది, ఆ ల్యాండ్ ఎవరి చేతుల నుంచి ఎవరి చేతుల్లోకి ఎలా మారింది, ఎప్పుడు మారింది, ఎందుకు మారింది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించింది బిగ్ టీవీ. టోటల్గా 111 జీవో పరిధిలో నిర్మించిన కట్టడం అక్రమమని తేల్చింది. అప్పుడు మేము ప్రసారం చేసిన కథనంతోనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ప్రారంభమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది. దీంతో తమ కట్టడం కూల్చడం ఖాయమని భావించిన కేటీఆర్ వెంటనే తన అనుచరుణ్ణి రంగంలోకి దించారు. ఆ వెంటనే ఫామ్ హౌస్ ఓనర్ను అని చెప్పుకునే ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. "2014లో అన్ని అనుమతులు తీసుకుని నిర్మించామంటూ హైకోర్టులో ప్రదీప్ రెడ్డి వాదించారు. మార్చి 2015 నాటికి ఫామ్ హౌస్ ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి, పిల్లర్లు కూడా లేచాయి. ఈ భూమి పంచాయతీ వేరే ఉంది, ఇప్పుడు ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. హైకోర్టుకు వినిపించిన వాదనల్లో కూడా పంచాయతీ నుంచి అనుమతులు తీసుకుని జీవో 111 నిబంధనల ప్రకారమే ఫామ్ హౌస్ నిర్మించారంటూ చెప్పారు ప్రదీప్ రెడ్డి. దీంతో ఎవరి నుంచి అనుమతులు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. అయితే తాము సర్పంచ్ నుంచి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. అసలు సర్పంచ్కు అలాంటి అధికారాలే ఉండవు కదా, తీసుకోవాల్సింది పంచాయతీ కార్యదర్శి నుంచి కదా అని ప్రశ్నించింది కోర్టు. దీంతో వారి వాదన వీగిపోయింది. పోనీ పంచాయతీ కార్యదర్శిని ఏమైనా అనుమతి కోరారంటే అదీ చేయలేదు. ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఎలాంటి దరఖాస్తు చేయలేదని, తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మీర్జాగూడ పంచాయతీ కార్యదర్శి బిగ్ టీవీకి ఆర్టీఐ ద్వారా సమాధానమిచ్చారు. అంటే హైకోర్టును ఉద్దేశపూర్వకంగానే ప్రదీప్ రెడ్డి మరోసారి తప్పుదారి పట్టించారన్నమాట. అప్పుడు ఎలాగైతే పరిమితులతోనే నిర్మించామని చెప్పడం ద్వారా ఎన్జీటీ కమిటీని హైదరాబాద్లో అడుగు పెట్టకుండా చేయగలిగారో, ఈసారి కూడా హైకోర్టును మరోసారి అలాగే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదట. అలాగే ఉన్నాయి కేటీఆర్ మాటలు. నా పేరుతో ఫామ్ హౌస్ లేదు కాబట్టి దాంతో నాకు సంబంధం లేదు. ఓకే, కాసేపు ఆ పాయింటే కరెక్ట్ అనుకుందాం. కానీ ఆయన ఆ ఫామ్ హౌస్లో ఉంది ఓ మంత్రిగా, అది కీలకమైన మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా. హైదరాబాదుకు ఆయువు పట్టైన 111 జీవో పరిధిలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యతను నెరవేర్చాల్సిన ఆయనే అదే అక్రమ కట్టడంలో కుటుంబంతో సహా ఉండడం ద్వారా ఏం సంకేతం ఇచ్చారు? నాకు ఆ విషయం తెలియదు అని అమాయకంగా మాత్రం మాట్లాడకూడదు. ఆ ఫామ్ హౌస్ను లీజుకు తీసుకుని మీరు అక్రమార్కులకు అండగా నిలిచినట్లు కాదా? మీరు చేసిన పనితో మరింత మంది అక్కడ ఫామ్ హౌజులు కట్టుకోలేదా? ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమార్కులకు అండగా నిలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఆ సమయంలో 111 జీవోనే ఏకంగా ఎత్తేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది కూడా ఇందుకేనా? ఫర్ డిబేట్ సేక్ మీరు చెప్పిన లీజ్ మాటలే నిజమనుకుందాం. లీజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? ఎప్పుడు లీజుకు తీసుకున్నారు? ఎంతకాలం తీసుకున్నారు? దానికి సంబంధించిన పేమెంట్స్ ఎలా చేశారు? దీనికి సంబంధించిన ఆధారాలను ఒక్కసారి కూడా ఎందుకు చూపించలేదు? మీరు నిజంగా ఏ తప్పు చేయలేదనుకుంటే వెంటనే దీనికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టాల్సిందే. లేదంటే మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ తతంగమంతా నడిపించారని నమ్మాల్సి వస్తుంది. మనం దాంట్లో ఉండాలనుకున్నా, దాన్ని లీజుకు తీసుకోవాలనుకున్నా నార్మల్గా ఒక సామాన్యుడే దాన్ని 10 సార్లు ఆలోచిస్తాడు. అది లీగలా ఇల్లీగలా, దాంట్లో ఉంటే ఏమన్నా సమస్యలు వచ్చి పడతాయి ఆ మీద అని. అంత బాధ్యత లేకుండా మీరు లీజుకు తీసుకున్నా అని చెప్పడం ఒకెత్తు. మరి లీజుకు తీసుకున్న మీరు ఆ లీజ్ పేపర్లు ఎప్పుడైనా చూపించిర్రా? ఈ డౌట్స్ మాకు మాత్రమే కాదు, ఇప్పుడు ప్రజలందరిలోనూ ఉన్నాయి. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. ప్రశ్నిస్తే ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఇలాగైతే ఎలా? అసలు ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ది అనడానికి ఇంకా అనేక ఆధారాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆనాడు కూడా చేతులు దులుపుకొని నాకు అసలు ఆ ఫామ్ హౌస్ సంబంధమే లేదు, మా మిత్రుడు ఫామ్ హౌస్ చెప్పడం జరిగింది. కానీ ఆనాడు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ అధికారి ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం స్పష్టంగా ఆయన ఏం చెప్తాడంటే, దీంట్లో ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ బేస్డ్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ it is revealed that the accused persons have committed offences that they have loitered near the properties, residence premises of private persons and dignitaries, including residing premises of Kalvakuntla Taraka Ramarao, Honorable IT Minister అని చెప్పడం జరిగింది. ఇది పోలీస్ శాఖ ఇచ్చిన రిపోర్ట్లో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అనే తేల్చడం జరిగింది. ఇవాళ నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఆస్తులు లేవని చెప్తా ఉన్నారు. ఇగో ఇన్ని సర్వే నంబర్లో కేటీఆర్ గారికి మీకు అందజేస్తాం. ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి ఎఫ్టీఎల్ జోన్లో ప్రాపర్టీస్ ఉండకూడని చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. అసలు ఫామ్ హౌస్ మీది కాకపోతే ఆ రోజు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసులు నమోదు చేశారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు, మాట్లాడడానికి ఉండాలి. ఈయన ఫామ్ హౌసే కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయదని రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఈయన ఫామ్ హౌసే కదా. మరి కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి మీద ఎప్పుడు? ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టావు మరి? ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. టీఆర్ఎస్లకి అదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్లది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం. అది ఎవరిదైనా కట్టడం అక్రమం, అది కూలడం తథ్యం. ఇప్పుడు కేటీఆర్ మాటలు చూస్తుంటే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికని అర్థమవుతోంది. కానీ ప్రజలు తెలివైన వారు, వారిని మాటలతో మభ్యపెట్టలేరు. ఇప్పటికైనా మీరు లీజ్ పేరుతో చెబుతున్న గలీజ్ కథలు నిజమని ఆధారాలతో ప్రూవ్ చేయండి. ఆ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయండి. ఎంత డబ్బు చెల్లించారో, ఎలా చెల్లించారో చెప్పండి.